ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసు విషయం ఎలా స్పందించడం అనేది మనతో పాటు తెలుగుందని చెప్తాను. అమ్మ, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు పదే మీ కేసు విషయం మాట్లాడారు. నేను అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఇదే పెడతాన్నారు. సరే, ఏమైందా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? సార్, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాను, మొట్టమొదటి సంతకం ప్రభుత్వం ఏర్పడగానే సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి 14 నెలలైన కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలలైన ఇప్పటి వరకు కూడా న్యాయ దశలో కానీ విచారణలో కానీ సుగాలి ప్రీతి కేసుకి ఎటువంటి కూడా ఇంతవరకు జరగలేదు సార్. న్యాయం అనేది జరగలేదు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ కేసు మీదే పెడతాను చెప్పన్నారు. అసలు ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కలిసారా మీరు? సార్, మరి ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాట ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి ఫస్ట్ కేసు కాదు కదా, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 10 కేసులు అయిపోయినాయి, 20 కేసులు అయిపోయినాయి, 14 నెలలైనా కూడా నిండి 14 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఆయన ప్రస్తావించడమే లేదు. మేమే అతి కష్టం మీద ఆయనను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. అమ్మ ఖచ్చితంగా న్యాయం చేస్తారని మళ్ళీ మాట ఇవ్వడం జరిగింది. కానీ మాట నిలబెట్టుకోనే లేదు కాబట్టి ఇక్కడ వరకు కూడా నేను పోరాటం భాగంలో ఇక్కడికి వచ్చానండి. రాష్ట్ర హోంమంత్రి కూడా ఒక మహిళ గతంలో ఏదైతే ఉందో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కూడా మళ్ళీ ఆ కుటుంబాన్ని పరామర్శించి వాటి మీద కమిషన్ చేస్తున్నారు. మీ కేసు విషయం ఎప్పుడన్నా వంగలపూడి అంత హోంమంత్రి గారు ఏమైనా కలవడం జరిగిందా? మేమే అతి కష్టంగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారనేసి మేము హోమ్ మినిస్టర్ అనిత గారిని వెళ్ళి కలవడం జరిగింది. మరి నా దగ్గర ఉన్న ప్రతి ఎవిడెన్సెస్ కూడా చూపించి మేడం గారికి చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. మరి ఆమె కూడా స్పందించి అమ్మ ఖచ్చితంగా మీకు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తారని చెప్పారు. అవి మాటల వరకే ఉన్నాయి కానీ చేతల వరకు ఇంతవరకు రాలేదని నేను చెప్తున్నాను. అది దానికి ఉదాహరణనే నేను 2 కేసులు వివరించగలుగుతున్నాను. మరి నటి జత్వాని కేసులో మరి పెద్ద ఐపీఎస్ అధికారులను పిలిపించి మరి వారిని విచారించి వారిని రిమాండ్ చేసిన ఇదే ప్రభుత్వం, మరి ఇదే హోమ్ మినిస్టర్ అనిత గారు మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం, మరి మేడంని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకింత నిర్లక్ష్యం అని. మరి అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కేసులో కూడా మరి స్వయంగా అనిత గారే ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి బాధిత కుటుంబాన్ని మరి ఆమె ఏడ్చి మరి బాధపడి మరి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేసి విచారణ చేయించడం జరిగింది. మరి నేనే కుంటుకుంటూ మీ దగ్గరకు వచ్చి మరి కేసుని వివరించి అమ్మ అన్యాయం జరిగింది, అప్పుడు కూడా మీ ప్రభుత్వమే ఉండింది, మరి ఇప్పుడు న్యాయం చేయమని అడిగినప్పుడు మరి న్యాయం చేస్తారని చెప్పిన మరి అనిత గారు మరి సుగాలి ప్రీతి కేసుని ఎందుకు గాలికి వదిలేశారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్రం సంబంధించిన నారా లోకేష్ గారు రెడ్ బుక్లో కొన్ని పేర్లు అయితే నమోదు చేశారు. మీ పాపకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మీరు ఆరోపించే పేర్లు ఆ బుక్లో ఉన్నాయనుకుంటున్నారా మీరు? సార్, ఇప్పుడు అదే నాకు కూడా అనుమానం వచ్చింది సార్. మరి ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ బుక్లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉంటే ఈ పాటికే వాళ్ళని మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగినట్లు నా కూతురు అంతకులు కూడా ట్రీట్మెంట్ జరిగేది లేదు. కాబట్టి ఇంతవరకు వాళ్ళకి ముద్దాయిల దగ్గరికి ఏ అధికారి కానీ, ఏ దర్యాప్తు అధికారి కానీ, ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ వెళ్ళడం లేదు. రెడ్ బుక్లో ఎందుకు లేదని నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నాను సార్. మరి మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక న్యాయము, నా ఆడపిల్లకు ఒక న్యాయం కాదు కదా సార్. మరి ఆడపిల్లకి ఎవరికైనా మాన ప్రాణాలు అనేది ఒకటే. అది పెద్దవాళ్ళకి ఒక విధంగా, కులం ఉన్న వాళ్ళకి ఒక విధంగా, డబ్బున్న వాళ్ళకి ఒక విధంగా కాకుండా మా గిరిజనులకు కూడా మాన ప్రాణాలు ఉన్నాయని గుర్తించండి లోకేష్ బాబు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేసుకు సంబంధించి ఎవరైతే మీరు ఎవరని అనుకున్నారు, నిందితులు ఎవరనుకున్నారు సార్? మా కేసులో నిందితులు మరి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్స్ ఓనర్లైన హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీరే అత్యాచారం చేసి మరి హత్య చేశారు సార్. ఆత్మహత్యగా చిత్రీకరించింది వీరే ముద్దాయిలు. వీరికే శిక్షించాలని, వీరిని ఉరిశిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సార్ వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు సార్. అందుకనే ముద్దాయిలకు ఇంతవరకు కూడా శిక్షించడం లేదు. అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు మెదపడం లేదని మేము భావిస్తూ ఉన్నాం సార్. సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, సుగాలి ప్రీతి హంతకులకు శిక్ష ఏ విధంగా వేస్తారు అనేది మేము కోరుకుంటున్నాం సార్. ఆ దశగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా రేపు సెప్టెంబర్ 4వ తేదీ ఏపీ క్యాబినెట్ సమావేశాలు జరగబోతున్నాయి సార్. మరి ఆ సమావేశాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చర్చించాలని చెప్పి సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో మీరు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి. మరి చర్చించి మరి కేంద్ర మంత్రంలో కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడా మీరు గట్టిగా మాట్లాడి మరి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. సిబిఐ ఎంక్వైరీ లేని పక్షంలో
సిట్టన్న వేయించి దర్యాప్తు చేపించి సుగాలి ప్రీతి హంతకులకు శిక్షించాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా భవిష్యత్తులో మరి ప్రతి రాజకీయ పార్టీ నాయకులను మేము అండగా నిలబడమని కోరుకుంటాం. మరి వారి మద్దతు కూడా మాకు ఉండి సుగాలి ప్రీతి కేసు న్యాయం జరిగేంత వరకు కూడా మాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఈ దశలో ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా న్యాయం జరగకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందర మేము నిరాహార దీక్ష కూర్చుంటాము. అవసరమైతే మరి ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 14 ఏళ్ళ కాలం ఇప్పటికే పట్టించుకునే పరిస్థితి లేదు. భవిష్యత్తు కనుక మళ్ళీ పట్టించుకోకపోతే మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్? అదే సార్ మా భవిష్యత్తు ప్రణాళిక. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా మేము గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నాకు జరిగిన అన్యాయాన్ని మరి సార్ గారికి వివరించి న్యాయం జరిగేలా కోరుకుంటాం సార్. ఆ దశలో కూడా జరగకపోతే ఖచ్చితంగా సార్ ఊరు వాడ మరి ప్రతి ప్రజల్లోకి నా దగ్గర ఉన్న ప్రతి రిపోర్ట్స్ని మరి తీసుకెళ్ళి మరి ప్రజల్లోకే చైతన్యం తీసుకొచ్చి ఏ ఆడపిల్లకు జరగకూడదు, అలా ఇలాంటి విద్యా ముసుగులో ఆడపిల్లలను అత్యాచారాలు జరగకూడదు అని ప్రతి ఊరు వాడ చెప్పి ఈ ప్రభుత్వాలు ఎలా విఫలం చేశాయో ఈ ప్రభుత్వాల లోపాలేంటో ఎత్తి చూపించే ప్రయత్నం మేము చేస్తాం సార్. అంతా పాటు ఉన్నారు దళిత సంఘాల నాయకులు. అమ్మ ఏంటి ఈ కేసు సంబంధించి ఎలా స్పందిస్తారు ఏంటమ్మా మీరు? ఈ ప్రీతిబాయి కేసు విషయంలో సార్ ఇంతవరకు నిర్లక్ష్యం చూపినారు. దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అడగని అధికారి లేడు. ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళినాం, ప్రతి గడపను దొక్కినాం. కానీ ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యేల మద్దతును అంటే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళ మద్దతు కోరి ఈ ప్రీతిబాయికి జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకు జరగకూడదు అనేది మొదట వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లల ఈ విద్యా ముసుగులో జరుగుతున్న ఈ హత్యలు అత్యాచారాలు అనేది తల్లిదండ్రులకు చెప్పాలి. పిల్లలు అనవసరంగా తల్లిదండ్రులకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి పిల్లలు నష్టపోకుండా అనేది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ను ఈ సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా పిల్లలకు తెలియజేయాలనేది ఒక నిర్ణయము. ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా తిరగడానికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వడం లేదు. ఆ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకోటి రెడ్ బుక్ అంటున్నారు. మళ్ళీ రెడ్ బుక్ ఎంతమందికి అమలు అవుతున్నాయో తెలియదు. రెడ్ల పిల్లల్ని ఏమన్నంటే ఉన్నోళ్ళ పిల్లల్ని ఏమన్నంటే రెడ్ బుక్, లేకపోతే దళిత గిరిజన పిల్లల్ని ఏమన్నంటే రెడ్ బుక్ లేదా? ఒకటే అడుగుతున్నా అన్న పవన్ అన్న, నేను అడిగేది నిన్నే. ఎందుకంటే నీకు ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలంటే నా ప్రాణం అన్నావు. ప్రీతిబాయికి నా మొదటి సంతకం అన్నావు. అన్నీ అయిపోయినాయి కానీ ఇంతవరకు ఏది లేదు. కాబట్టి రెడ్ బుక్లో చేర్చండి. వాళ్ళేం పెద్ద నాయకులేం కాదు, వాళ్ళు పెద్ద ఇన్నోళ్ళు కాదు. దళిత గిరిజనుల జోలికి వస్తే ప్రతి ఒక్కరికి రెడ్ బుక్ను మించిందే అమలు చేస్తామని హామీ ఇవ్వమని ఈరోజు ఈ యొక్క మీడియా ఎదురుగా పవన్ అన్నను కోరుతున్నాం. అక్క అనితక్క, ఒక హోమ్ మినిస్టర్గా నువ్వు ఉన్నావు కాబట్టి, ఒక మహిళగా ఉన్నావు కాబట్టి మహిళల ప్రాణాలు కాపాడండి. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయంతో ఉన్నారు. వాళ్ళలో ఒక అవేర్నెస్, ఒక మహిళను పొలం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఏమైనా టచ్ చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుందని నువ్వు ఉన్నప్పుడే, ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడే అలాంటి శిక్షలు అమలు చేసి ప్రతి వ్యక్తికి, మహిళకు మీరు ప్రాణరక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల ముందు పదే ఇదే కేసు విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? అధికారంగా వచ్చి దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? అప్పుడు ప్రీతిబాయికి గుర్తొచ్చింది ఏమనుకుంటే ఇప్పుడు మర్చిపోయినట్టున్నాడు అన్న. కొంచెం పనులు ఎక్కువనేమో, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అయినాడు కదా. కాబట్టి అట్లాంటి ఆడపిల్లల విషయాలలో మర్చిపోతే తల్లిదండ్రుల ఘోషణ అంతింత కాదు, వాళ్ళ బాధ అంతింత కాదు. కాలు లేని వికలాంగురాలు నీ దగ్గరకు వచ్చింది, నీ గడప దొక్కింది, అప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు వచ్చింది. ఆకలి అన్నము ఇవన్నీ మానుకొని కూడా నా పిల్లను చెడగొట్టిన వాళ్ళను శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలి, లేకుంటే ఎన్కౌంటర్ చేయండి అని అడుగుతుంది అంతే. వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకు ఉరి శిక్ష పడలేదా ఎన్కౌంటర్ చేస్తే తల్లి పిల్ల ఆత్మశాంతి ఇస్తుందని పవన్ అన్నను కోరుకుంటున్నాం. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటమ్మా? మా భవిష్యత్తు ప్రణాళిక కర్నూలు నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు వరకు ర్యాలీని తల్లి వీల్ చైర్ యాత్ర మొదలుపెట్టింది కాబట్టి ఆ వీల్ చైర్ యాత్రను కొనసాగిస్తాం. ప్రతి గ్రామంలో తెలియజెప్తాం. ప్రతి ఆడబిడ్డను, ప్రతి మహిళను మనము వాళ్ళకు ఈ నష్టాలను తెలియజేస్తూ పవన్ అన్న దగ్గరికే వస్తాం.
న్యాయం చేయకపోతే ఆయన ఇంటి ఎదురుగానే నిరాహార దీక్ష చేస్తామని. పాటు ఉన్నారు మరో దళిత సంఘ నాయకులు. అన్న ఏంటి ఎలా స్పందిస్తారు ఈ ప్రకాల స్థితికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు పదే గతంలో నేను వచ్చిన తర్వాత అది చేస్తున్నారు, ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, ఏంటి స్పందిస్తారు? ఇది జై భీమ్, వాయిస్ ఆఫ్ మాలమోహనాడు, ఆంధ్రప్రదేశ్ శాఖ నుండి. పవన్ కళ్యాణ్ గారు అధికారం గురించే సుగాలి ప్రీతి యొక్క విషయాన్ని వాడుకున్నారని మేము స్పష్టంగా చెప్పగలమండి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి, అందరి నాయకులకి, మా దళిత సంఘాలకి బాగా తెలుసు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి విషయాన్ని 10 సార్లు ఆయన ఆ పిల్ల ఉన్నటువంటి ఊరు వెళ్ళి అక్కడ మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటి సంతకం నాదే అని చెప్పి ఆ పిల్లకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి సంవత్సరం 4 నెలలు అయినా కూడా ఇప్పటివరకు కూడా ఆ పిల్ల విషయాన్ని పట్టించుకోకపోవటం ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మాటలకు మాత్రమే ఆయన మరి చెప్తున్నాడు తప్ప పని ఎక్కడా చూపించట్లా. ఎందుకంటే ఒక ఆడపిల్ల నిర్దాక్ష్యంగా రేపుకి గురైపోయి చనిపోబడడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని వదిలేసి జనసేనానితో సేనాని అనేటువంటి మీటింగ్ని ఆయన వైజాగ్లో పెట్టి మరలా రాష్ట్ర ప్రజల్ని మోసపరచడమైనటువంటి యొక్క విధానాల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. అందుకనే మేము రాబోయే కాలంలో సుగాలి ప్రీతి విషయంలో ఎటువంటి ఉద్యమం తల్లిదండ్రులు చేసినా కూడా దానికి మా పూర్తి మద్దతు మాలమహనాడు ఉంటుందని, వాళ్ళు చేయబోయే ప్రతి ర్యాలీకి కూడా మేము స్పందించి వాళ్ళకి మద్దతు ప్రకటిస్తామని ఈరోజు మీడియా పూర్వకంగా తెలియపరచడం. మహిళకి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం సిద్ధంగా వారిని కాపాడదని చెప్పి పదే చెప్తారు హోంమంత్రి గారు. ఆవిడ ఒక మహిళ. గత ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాలని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఒక ప్రత్యేక కమిషన్లు వేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి స్పందించే తీరు మీద ఎలా స్పందిస్తారు? ఇది హోంమంత్రి గారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే స్పందించడం ఏమో తెలియదు కానండి, ఆవిడ ఖైదీల పట్ల, పెరోల్ ఖైదీల పట్ల అతి తొందరగా స్పందించి ఏమండి ఒక పేరు మోసినటువంటి రౌడీ షీటర్స్ని బయటికి తేయడానికి మాత్రం ఆవిడ బాగా పనిచేస్తున్నారు రాష్ట్రంలో. అది మాత్రం మేము చెప్పగలం. ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయండి, వాటి మీద చెప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే పదే మాట్లాడొద్దు, ఆయన విమర్శిస్తుంది. ఇప్పుడు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ప్రశ్నిస్తారు, న్యాయం చేయగలరు అనేటువంటి అంశం మీద అధికారం ఇచ్చారు. మరి అలాంటి న్యాయం మీరు చేయకుండా ఈరోజు మీరు ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారు? రౌడీ షీటర్స్కి, సంఘ విద్రోహ శక్తులకి. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా పెరోలేసి బయటికి తీసుకొచ్చేసి మళ్ళా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మీరే తుంగలో తొక్కేటువంటి అంశంలో ఆవిడ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆవిడ ఏం చేయాలనేటువంటిది ఆవిడ ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఎవరైతే మహిళ మీద అన్యాయాలు అఘాతికాలకు పాల్పడ్డారో, దొంగతనాలు చేసి రకరకాలుగా లూటీ చేసి ఇలాంటి వారిని రెడ్ బుక్లో పెట్టుకున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన టాక్ అయితే నడుస్తుంది. దాని మీద కూడా నారా లోకేష్ గారు ఇటువంటి వారిని మన పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా నిందితులు ఉన్నారో ఈ రెడ్ బుక్లో ఉన్నాయంటారా? మీకు ఏమైనా ఉండే అసలు సమాచారం ఉంది? రెడ్ బుక్లో ఉండడానికండి, రెడ్ బుక్లో ఉన్నటువంటి ఎవరేంటి పేర్లన్నీ కూడా అప్పుడు పాలకపక్షంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ కార్యకర్తలే రెడ్ బుక్లు ఎక్కించాడండి. అంతే తప్ప రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాసెషన్స్ ఎవరైతే ఆడపిల్లల మీద హత్య ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే దోపిడీలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్లు ఎక్కించలేదండి. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ని నిర్వీర్యం చేసి ఆయన మీద కేసులు పెట్టి, ఆయన క్యాడర్ మీద కేసులు పెట్టి, ఎమ్మెల్యే మీద అట్లాంటి వ్యక్తుల పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉన్నాయండి. సుగాలి ప్రీతిని మరి ఇంతవరకు రేప్ చేసి చంపబడినటువంటి పిల్లల పేర్లు ఆయన రెడ్ బుక్లో లేవా అండి? ఎవరు వెళ్ళినా సరే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పడిపోతే ఇప్పుడు నీ కూటమి ప్రభుత్వమే మరి పవర్లో ఉంది కదా, మీకు తెలియదా? తెప్పించుకుంటాం. అప్పుడు ఆ అగాత్యం ఎవరు చేశారు ఏంటి అనేది మీకు తెలియదా? ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏంటి సిబిఐ ఎంక్వైరీ వేయండి. కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా మద్దతుతో ఉంది. మరి మీరే ఇప్పుడు మీకున్న అవకాశాన్ని ఎందుకు మీరు చేజార్చుకుంటున్నారు? అంటే ఈవిడ గిరిజన బిడ్డనా? ఒక గిరిజన బిడ్డకి న్యాయం చేయలేనటువంటి మీరు రెడ్ బుక్లో ఎవరైతే అఘాయిత్యం చేసినటువంటి పేర్లు లేనటువంటి మీరు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఏం న్యాయం చేస్తారని అడుగుతున్నాను నేను. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎవరైతే నిందితున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై కూడా కేంద్రం నుంచి స్పందించి సిబిఐ కేసు నమోదు చేయాలి. పవన్ కళ్యాణ్ దీనికి దిశగా ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. లేదంటే కనుక పవన్ కళ్యాణ్ ఆఫీసు ముట్టడిస్తాము, ఆమరణ నిరాదీక్ష కూడా సిద్ధమని చెప్పి కూడా ప్రకాల తల్లి చెప్తున్నారు. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.